నమస్తే. ప్రస్తుతం నల్లబెల్లిలో ఉన్నాం మనం. ప్రజెంట్ అయితే మాజీ ఎమ్మెల్యే పెద్ద చేసింది వల్ల ఇంటి దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు వెనకాల. సో ఒక జనసంద్రంలా మారింది నర్సంపేట నియోజకవర్గం మొత్తం. సో ఎవరిని అడిగినా కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. మా మాజీ ఎమ్మెల్యే మాకు ఎంతో సేవ చేసిండు, ఎంతో పనులు చేసి పెట్టిండు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని చెప్పేసి కూడా సో చూసుకోవచ్చు వెనకాల. సో కొన్ని లక్షల సంఖ్యలో జనాలు అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో జననాయకుడు, జనాల కోసం ఎంతో పనిచేసిన నాయకుడు మా మధ్య లేరని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఎప్పుడు ఊహించలేని పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతాను. ఒకసారి మాట్లాడదాం. చాలామంది మహిళా ఉన్నోడు ఇక్కడ నియోజకవర్గంలో. ఒకసారి మాట్లాడిద్దాం ఒకసారి. అమ్మా, అంటే అనుకున్నారా ఇట్లాంటి ఒక రోజు వస్తుంది, మీ మాజీ ఎమ్మెల్యే మీ నియోజకవర్గం పనిచేసిన వ్యక్తి ఇట్లాంటి రోజు వస్తుందని? అనుకోలేదన్న, అస్సలకే అనుకోలేదు. మమ్మల్ని ఇక్కడ వెళ్ళి మా అన్న లేడు, మాకు మా అన్న లేని బాధే అవుతుంది. మా అన్న మాకు ఒక కుటుంబ సభ్యుడు కాదు, మాకు తోడ పుట్టిన అన్న. మేము మా అన్నను వేయనందుకు మేము ఎంతో వెళ్ళిపోతారు అన్న. మేము లేడన్న మాట జీర్ణించుకుంటలేము. గత మంచి గెలవాడే అన్న, ఎవరన్నా లేడనుకుంటారా అన్న. మా అన్న మమ్మల్ని మంచిగా పిలిచేది, మంచిగా మాట్లాడేది, మమ్మల్ని అందరితో గుట్టులాగా ఇట్లా చేసి మీరు బాగా దూరం పనులు ఎప్పుడు వచ్చినా మాట్లాడేది. మా ఊరిని దత్త తీసుకున్నట్టుండేది అన్న. మా ఊరు ఆడబిడ్డలు ఇంకా వీళ్ళంతా 50 మంది మొత్తం మా దేశాయపల్లె అన్న, మా దుగ్గోని మండలం దేశాయపల్లె. మా ఇంటింటికి ముసళ్ళ కాంచి వాళ్ళు పెడితే చిన్న పిల్లలతో కూడా మాట్లాడేదన్న. ఎవరన్నా చచ్చిపోయినా, మ్యాచ్ ఫంక్షన్ అయినా, పుట్టినరోజు అయినా, దేనికైనా వచ్చాడు అన్న. మా ఇండ్లలో ఒక కుటుంబ సభ్యులాగా మా ఊర్లో. మా అన్న లేని లోటు మేము తీర్చుకోలేమన్నా, మేము ఎన్ని జీర్ణించుకోలేకపోతాను. మాకు పెద్ద అన్న అంటే పెద్ద అన్నయ్య ఇక అంతే. ఇంటికి ఒక పెద్ద అన్న లెక్క ఉండేదన్న, ముసలి కన్న కొడుకు లెక్క, తోబుట్టు లెక్క ఉండేదన్న. ఎప్పుడైనా ఊర్లలోకి వచ్చినప్పుడు నేనున్నా, మీరు భయపడకుండి, మీకు అన్ని చేస్తా. మీకు రైతులకు మంచి చేస్తా. మీకు మోటార్ పైపులు ఇప్పించిండు అన్న, మోటార్ పైపులు ఇచ్చిండు, మోటార్లు ఇచ్చిండు. అందరికీ దళిత అందరికీ అవి పంట నష్టం అవన్నీ ఇప్పించిండు అన్న. అన్ని పనులు చేసిండు అన్న. మాకు నల్లాలు వేయించి రాలేదంటే, పింఛన్లు రాలేదంటే, ఏదన్నా కష్టం వచ్చినా ఏదైనా కానీ మాకు ముందుండి ఒక అన్న లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక అన్ని పెద్ద లెక్క, ఒక కుటుంబ పెద్ద లెక్క మాకు అన్ని చేసిండు అన్న. మేము ఎట్లా మర్చిపోవు.